Hi everyone, my name is Tejasvi, working as a Max lecturer in Sir CRR Women's Degree College, Eluru. In this video, we discuss some example problems, exercise problems. Okay. Example 1. If A is equal to x plus y plus z, B is equal to x square plus y square plus z square, C is equal to xy plus yz plus zx అని ఇచ్చారు. అయితే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు? బాక్స్ ఆఫ్ గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి వాల్యూ 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుంటాం, తర్వాత గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి ఇండివిజువల్గా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఆ బాక్స్ ఫార్ములాలో రీప్లేస్ చేస్తాం, ఆ వాల్యూని 0 అని ప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏమిచ్చారు? ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చారు. ఏని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ మాత్రమే వేరియబుల్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, వైకి 0, జెడ్కి 0. అలాగే ఏని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ 0, జెడ్ 0, వైకి డిఫరెన్షియేషన్ 1. అలాగే ఏని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. జెడ్ మాత్రమే వేరియబుల్, ఎక్స్ వై కాన్స్టెంట్స్ కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ 0, జెడ్కి మటుకు డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు గ్రాడ్ ఏ ఫార్ములా రాసుకుంటున్నాం. గ్రాడ్ ఏ అంటే ఏంటి? డెల్ ఏ ఈక్వల్ టు ఐ బార్ డో ఏ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఏ బై డో వై ప్లస్ కే బార్ డో ఏ బై డో జెడ్. అంటే ఐ బార్ డో ఏ బై డో ఎక్స్ అంటే 1 ప్లస్ జే బార్ డో ఏ బై డో వై అంటే 1 ప్లస్ కే బార్ డో ఏ బై డో జెడ్ అంటే 1. రీప్లేస్ చేస్తే మనకి ఎంత మిగిలింది? ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ మిగిలింది. సిమిలర్ వేలో మీరు బీని తీసుకుంటారు. బి ఎంత ఇచ్చారు మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇచ్చారు. అయితే బీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్కి మటుకే డిఫరెన్షియేషన్ 2x, రిమైనింగ్ టర్మ్స్ కాన్స్టెంట్స్, సో 0. సో మళ్ళీ బీని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, వైతో చేస్తున్నాం కాబట్టి వై స్క్వేర్కి మటుకే డిఫరెన్షియేషన్ 2y. అలాగే బీని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం. జెడ్ మాత్రమే వేరియబుల్, ఓకే, జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2z. సో గ్రాడ్ బి ఫార్ములా రాసుకుంటున్నాం. గ్రాడ్ బి అంటే డెల్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐ బార్ డో బి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బి బై డో వై ప్లస్ కే బార్ డో బి బై డో జెడ్. అంటే గ్రాడ్ బి ఈక్వల్ టు ఏమైంది? డో బి బై డో ఎక్స్ అంటే 2x ఇంటూ ఐ బార్ ప్లస్ డో బి బై డో వై అంటే 2y ఇంటూ జే బార్ ప్లస్ డో బి బై డో జెడ్ అంటే 2z ఇంటూ కే బార్. అలాగే ఇంకా ఏమిచ్చారు? సి వాల్యూ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. దీన్ని కూడా సిని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ మాత్రమే వేరియబుల్, వై కాన్స్టెంట్, ఎక్స్కి 1 ప్లస్ వై అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంటే, దీనికి డిఫరెన్షియేషన్ 0, జెడ్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, అంటే ఓన్లీ మనకి వై ప్లస్ జెడ్డే మిగిలింది. సిమిలర్ వేలో సిని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. వై మాత్రమే వేరియబుల్, ఎక్స్ ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ వైకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ జెడ్, అంటే మనకి ఎక్స్ ప్లస్ జెడ్ మిగిలింది. జెడ్ఎక్స్ కాన్స్టెంట్, సో 0. అలాగే సిని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్వై కాన్స్టెంట్ 0. సో ఇక్కడ జెడ్ వేరియబుల్ కాబట్టి వై ఇంటూ 1 అవుతుంది, ప్లస్ జెడ్కి 1 డిఫరెన్షియేషన్, రిమైనింగ్ కాన్స్టెంట్ ఎక్స్, అంటే మనకి ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు గ్రాడ్ సి ఫార్ములా రాసుకుంటున్నాం. గ్రాడ్ సి అంటే డెల్ సి ఈక్వల్ టు ఐ బార్ డో సి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో సి బై డో వై ప్లస్ కే బార్ డో సి బై డో జెడ్. సో డో సి బై డో ఎక్స్ అంటే అర్థం ఏంటి? వై ప్లస్ జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో సి బై డో వై అంటే జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ జే బార్ ప్లస్ డో సి బై డో జెడ్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ కే బార్. ఓకే, ఇప్పుడు మనకి గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు బాక్స్ ఆఫ్ ఏబిసి రాసుకుంటాం. మన ఫార్ములా ఇది గ్రాడ్ ఏ డాట్ గ్రాడ్ బి క్రాస్ గ్రాడ్ సి, అంటే మన డిటర్మినెంట్ ఆఫ్ 3 కాంపనెంట్స్ అనమాట. గ్రాడ్ ఏ యొక్క కాంపనెంట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఐ బార్కి ముందు 1, జే బార్కి ముందు 1, కే బార్కి ముందు 1. సో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ రాసుకున్నాం 1 1 1. అలాగే గ్రాడ్ బి కాంపనెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ బార్కి ముందు 2x, జే బార్కి ముందు 2y, కే బార్కి ముందు 2z. సో ఆ టర్మ్స్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం 2x 2y 2z. ఓకే, అలాగే గ్రాడ్ సి యొక్క కాంపనెంట్స్ని రాసుకుంటున్నాం వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఆ టర్మ్స్ని మనం వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ వై రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం.
ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తున్నాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. 2y ఇంటూ ఎక్స్, తర్వాత 2y వై కాబట్టి 2y స్క్వేర్ మైనస్ 2 జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్, అలాగే మైనస్ 2 జెడ్ ఇంటూ ఎక్స్ నథింగ్ బట్ మైనస్ 2xz మైనస్ 1 ఇంటూ ఇప్పుడు ఈ సెకండ్ కాలమ్ని సెకండ్ రోని ఎలిమినేట్ చేస్తున్నాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, 2x ఇంటూ వై 2xy మైనస్ 2z ఇంటూ వై మైనస్ 2zy మైనస్ 2z ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ థర్డ్ రోని థర్డ్ కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. సో 2x ఇంటూ జెడ్ 2xz, 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ మైనస్ 2y ఇంటూ వై 2y స్క్వేర్ మైనస్ 2z ఇంటూ వై మైనస్ 2yz. సో ఈ టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ 2xy మైనస్ 2xy క్యాన్సిల్, ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 2z స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ 2z స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 2xz ప్లస్ 2xz క్యాన్సిల్. ఈ టర్మ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మనకి ఏం మిగులుతుంది 0. ఓకే, అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, సో ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ డెల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్. డెల్ ఆర్ వాల్యూ ఆర్ బార్ బై ఆర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇఫ్ ఆర్ బార్ వాల్యూ ఎంత ఇచ్చారు, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్, అలాగే ఆర్ వాల్యూ అనేది మోడ్ ఆర్ బార్కి సమానం అవుతుంది అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఇచ్చిని రాసుకుందాం సొల్యూషన్లో. ఆర్ బార్ అనేది xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని ఇస్తే దానికి కరస్పాండింగ్గా ఆర్ వాల్యూ అనేది ఏమి ఇచ్చారు, మోడ్ ఆర్ బార్ కింద ఇచ్చారు. మోడ్ ఆర్ బార్ అంటే అర్థం ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని అర్థం. అంటే ఆర్ వాల్యూ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ అప్లై చేస్తే ఇక్కడ ఆర్కే ఆర్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవగా మనకి ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఈ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో వైతో జెడ్తో సపరేట్గా పార్షియల్ డిఫరెన్షియేషన్స్ని అప్లై చేసుకుందాం. అంటే ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, ఆర్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి ఎక్స్ స్క్వేర్కి మటుకే డిఫరెన్షియేషన్ చేసాం, రిమైనింగ్ కాన్స్టెంట్స్ వాటికి డిఫరెన్షియేషన్ 0. సో మనకి ఇలా మిగిలింది. అలాగే దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో వై ఈక్వల్ టు 2y, అలాగే ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం కాబట్టి డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్కి మటుకే డిఫరెన్షియేషన్ 2z. ఓకే, సో ఇప్పుడు మనకి డెల్ ఆర్ అంటే అర్థం ఏంటి, గ్రాడ్ ఆర్. ఓకే, గ్రాడ్ ఆర్ అంటే వాల్యూ ఏంటి, ఐ బార్ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ డో ఆర్ బై డో జెడ్. ఈ టర్మ్ వాల్యూస్ని మనం రీప్లేస్ చేసుకుందాం. ఇక 2 క్యాన్సిల్ అయితే డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ దేనికి సమానం, ఎక్స్ బై ఆర్కి సమానం, ఎక్స్ బై ఆర్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో ఆర్ బై డో వై దేనికి సమానం, ఈ ఆర్ని అటు తీసుకెళ్తే వై బై ఆర్, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ కే బార్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ అంటే దేనికి సమానం, జెడ్ బై ఆర్కి సమానం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే డినామినేటర్లో ఆరే ఉంది, సో ఓవరాల్గా డినామినేటర్ ఆర్, పైన న్యూమినేటర్ ఏమవుద్ది, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఈ వాల్యూ అంటే దేనికి సమానం, ఆర్ బార్కి సమానం, అంటే ఆర్ బార్ బై ఆర్. ఓకే, అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, ఆర్ బార్ బై ఆర్ అని, సో ప్రూవ్ చేసేసాం. లెవెల్ సర్ఫేస్ డెఫినేషన్, లెట్ ఎఫ్ బి ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఎఫ్ అనేది ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్, అలాగే సి బి ఏ రియల్ నెంబర్, సి అనేది ఒక రియల్ నెంబర్ అయితే క్యూ ఈజ్ ఏ పాయింట్ ఇన్ ద డొమైన్ సచ్ దట్ క్యూ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. క్యూ అనే పాయింట్ ఒక డొమైన్లో ఉండి అది పర్టికులర్ ఈ సర్ఫేస్ ఎస్ మీద ఉన్నట్టయితే ఆ పాయింట్ దగ్గర ఫంక్షనల్ వాల్యూ అనేది ఆ రియల్ నెంబర్ కనుక ఈక్వల్ అయినట్టయితే అలాంటి పాయింట్స్తో ఫామ్ అయిన సర్ఫేస్ని మనం లెవెల్ సర్ఫేస్ కింద చెప్పుకుంటాం. ఓకే, ఫర్ డిఫరెంట్ వాల్యూస్ సి ఎఫ్ కన్స్టిట్యూట్ ఏ ఫ్యామిలీ ఆఫ్ లెవెల్ సర్ఫేస్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్. ఒక్కొక్క రియల్ నెంబర్ పర్టికులర్ వాల్యూ సి దగ్గర ఒక్కొక్క లెవెల్ సర్ఫేస్ వస్తుంది, దాన్ని బట్టి మనం ఆ వాల్యూస్ని కరస్పాండింగ్గా ఎఫ్ ఒక ఫ్యామిలీ ఆఫ్ లెవెల్ సర్ఫేసెస్ని ఇండికేట్ చేస్తుంది ఒక 3 డైమెన్షనల్ స్పేస్లో. ఓకే, థియరం, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఏ స్కేలార్ ఫై
ఫై అనే ఒక స్కేలార్ ఫంక్షన్ యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ అనేది at a point p of xyz, p అనే ఈ పాయింట్ దగ్గర ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఈ బార్ అనే వెక్టార్ యూనిట్ వెక్టార్ డైరెక్షన్లో దాని యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ ఏమవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు, ఈ బార్ డాట్ గ్రాడ్ ఫై లేదా ఈ బార్ డాట్ డెల్ ఫై అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం మన దగ్గర ఉన్న టర్మ్ని రాసుకుందాం. సో డైరెక్షనల్ డెరివేటివ్ నథింగ్ బట్ ఫైకి డెరివేటివ్. సో ఇన్ డైరెక్షనల్ ఓకే డైరెక్షన్తో పాటు మనం దాని యొక్క డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో డెరివేటివ్ అప్లై చేసినట్టయితే దాని అర్థం ఏంటి, ఫై అనేది ఫంక్షన్ ఆఫ్ XYZ వేరియబుల్స్ కాబట్టి ఆ ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మళ్ళీ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళా ఫైని విత్ రెస్పెక్ట్ టు వైతో వైని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ ఫైని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో మళ్ళీ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో డిఫరెన్షియేషన్ చేసి యాడ్ చేస్తేనే ఈ టోటల్ డిఫరెన్షియేషన్ వాల్యూ అనేది మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ని మన సింప్లిఫికేషన్ కోసం ఈ విధంగా రాసుకున్నాం. ఈ రెండు ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఐ బార్ డాట్ ఐ బార్ కింద చేస్తే 1 కాబట్టి ఈ రెండు వాల్యూస్ ప్రొడక్ట్ అవుతాయి. ఆ టర్మ్ దీనికి సమానం. ఓకే, ఈ టర్మ్ని మనం ఐ బార్ డాట్ ఐ బార్ కింద రాసాం. మళ్ళీ సెకండ్ టర్మ్ని జే బార్ డాట్ జే బార్ టర్మ్స్ కింద రాసాం. మళ్ళీ థర్డ్ టర్మ్ని కే బార్ డాట్ కే బార్ కింద రాసుకున్నాం. ఓకే, సో మనకి ఈ విధంగా టర్మ్స్ అనేవి మిగిలాయి. సో ఈ టర్మ్ వాల్యూ మనకు తెలుసు, ప్రీవియస్గా ఫార్ములా నేర్చుకున్నాం డెల్ ఫై అని, మధ్యలో డాట్. ఈ టర్మ్ మనకి తెలుసు యూనిట్ వెక్టార్ అని, కాబట్టి దాని ప్లేస్లో ఈ బార్ని రాసుకున్నాం. డెల్ ఫై అంటే అర్థం గ్రాడ్ ఫై డాట్ ఈ బార్. ఓకే, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ బార్ ఏమవుతుంది మనకి, ఈ బార్ డాట్ గ్రాడ్ ఫై మీన్స్ డెల్ ఫై. ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే, కాంపిటేటివ్ ప్రాపర్టీని డాట్ ప్రొడక్ట్ అనేది ఒబే చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం ఈ బార్ డాట్ గ్రాడ్ ఫై. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై ఈజ్ ఏంటిది, ఈ బార్ డాట్ గ్రాడ్ ఫై లేదా ఈ బార్ డాట్ డెల్ ఫై. ఓకే, del phi is a vector normal to the level surface phi of xyz equal to c. del phi అనే ఆ వెక్టర్ అనేది నార్మల్గా ఉంటుంది లెవెల్ సర్ఫేస్కి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం చూడండి, పి అనే ఒక పాయింట్ని మనం కన్సిడర్ చేసుకున్నాం ఆ సర్ఫేస్ మీద. దానికి టీ అనేది ఒక యూనిట్ టాంజెంట్ వెక్టార్ అనేది ఉంది అని చెప్పి తీసుకున్నాం. అయితే దెన్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ పీ ఈస్, ఆ పీ అనేది XYZ వేరియబుల్స్తో ఫామ్ అయింది కాబట్టి మనకి దాని యొక్క పొజిషన్ వెక్టార్ని ఫర్ సపోజ్ ఆర్ బార్ ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నాం, XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ అని. ఈ ఆర్ బార్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. అంటే ఐ బార్ ఇంటూ డో ఎక్స్ బై డో ఎస్ ప్లస్ జే బార్ ఇంటూ డో వై బై డో ఎస్ ప్లస్ కే బార్ ఇంటూ డో జెడ్ బై డో ఎస్. నథింగ్ బట్ ఇది ఒక టాంజెంట్ వెక్టార్. సో అది టీ కింద ఇండికేట్ చేసుకున్నాం కదా ఫస్ట్, కాబట్టి దీన్ని టీతో రాసుకున్నాం. సో మనకు తెలుసు ఫై ఆఫ్ XYZ ఈక్వల్ టు సి అని వాళ్ళు ఇచ్చారు. సో ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేసాం, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేసాం. సో ఫైకి డిఫరెన్షియేషన్ డో ఫై బై డో ఎస్ ఈక్వల్ టు కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0, డో ఫై ఆఫ్ XYZ బై డో ఎస్ ఈక్వల్ టు 0. అంటే ఫైని విత్ రెస్పెక్ట్ టు ఈ ఎస్తో చేయాలి అంటే ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి, ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేయాలి, మళ్ళీ ఫైని విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి, మళ్ళీ వైని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేయాలి, మళ్ళీ ఫైని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో, మళ్ళీ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి యాడ్ చేస్తేనే ఈ టోటల్ డిఫరెన్షియేషన్ వాల్యూ అనేది మనకి వస్తుంది. ఈ వాల్యూ ఈక్వల్ టు 0. దీన్ని మన సింప్లిఫికేషన్ కోసం మనం ఈ విధంగా రాసాం. ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని ఐ బార్తో రాసుకున్నట్టయితే ఐ బార్ డాట్ ఐ బార్ వాల్యూ 1 కాబట్టి మనకి సేమ్ టర్మ్ అనేది మిగులుతుంది. సో ఫస్ట్ కాంపోనెంట్స్ని మనం ఈ విధంగా ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్ డాట్, మళ్ళీ సెకండ్ టర్మ్స్ని ఐ బార్ డో ఎక్స్ బై డో ఎస్ ప్లస్ జే బార్ డో వై బై డో ఎస్ ప్లస్ కే బార్ డో జెడ్ బై డో ఎస్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ టర్మ్ మన అందరికీ తెలుసు డెల్ ఫై అని, కాబట్టి డెల్ ఫై రాసాం డాట్. సెకండ్ టర్మ్ మనం డో ఆర్ బై డో ఎస్
టీతో ఇండికేట్ చేసాం కదా ముందు, ఆ టర్మ్ని మనం రాసాం ఈక్వల్ టు 0, వేర్ టీ ఈజ్ ద యూనిట్ టాంజెంట్ వెక్టార్. ఇది నథింగ్ బట్ మనకి టీ అనేది ఏంటిది, ఒక యూనిట్ టాంజెంట్ వెక్టార్. ఓకే, సో డెల్ ఫై అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, రెండిటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది అంటే ఆ రెండు కూడా పర్పెండిక్యులర్లో ఉన్నట్టు అర్థం. సో డెల్ ఫై అనేది మనకి పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ప్లేన్. టాంజెంట్ వెక్టార్ అనేది టాంజెంట్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి మనకి డెల్ ఫై అనేది టాంజెంట్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, డెల్ ఫై ఈజ్ నార్మల్ టు ద లెవెల్ సర్ఫేస్ ఫై ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు సి. అంటే దీని అర్థం డెల్ ఫై అనేది ఏ విధంగా ఉంది, లెవెల్ సర్ఫేస్కి నార్మల్గా ఉంది. అదేగా వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు, సో ప్రూవ్ చేసేసాం. థీరం, ఇఫ్ n bar be a unit vector నార్మల్ టు ద లెవెల్ సర్ఫేస్ ఫై ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు సి. ఎన్ బార్ అనేది ఏదైనా ఒక యూనిట్ వెక్టార్, అది ఈ లెవెల్ సర్ఫేస్కి నార్మల్గా ఉంది అని ఇచ్చారు. అట్ ఏ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఇన్ ద డైరెక్షన్ ఫై ఇంక్రీజింగ్. ఆ పి అనే పాయింట్ దగ్గర మెన్షన్ చేస్తున్నారు, అయితే ఏ డైరెక్షన్లో, ఫై ఇంక్రీజింగ్ డైరెక్షన్లో. ఓకే, అండ్ పి బి ద డిస్టెన్స్ అలాంగ్ దిస్ నార్మల్. పి అనేది ఆ నార్మల్ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అయితే దెన్ గ్రాడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు డో ఫై బై డో ఎన్ బార్ ఇంటూ ఎన్ బార్. అయితే ఇప్పుడు మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, గ్రాడ్ ఫై వాల్యూ డెల్ ఫై అని, డెల్ ఫై వాల్యూ డో ఫై బై డో ఎన్ బార్ ఇంటూ ఎన్ బార్. ఈ డెల్ ఫై వాల్యూ ఇది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో చూడండి మనకు తెలుసు గ్రాడ్ ఫై అనేది ఎలా ఉంటుంది, ఈ లెవెల్ సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. సో కాబట్టి గ్రాడ్ ఫైని మనం ఎలా రాసుకోవచ్చు, లెవెల్ సర్ఫేస్కి నార్మల్గా ఉన్నది ఏంటి, ఎన్ బార్. సో ఈ డెల్ ఫై అనేది ఎన్ బార్కి సమానం అవుతుంది సమ్ పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూతో. అంటే డెల్ ఫై వాల్యూ దేనికి సమానం అవుద్ది, మనకి పి ఎన్ బార్కి సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఈ పి వాల్యూ ఇది అని ప్రూవ్ చేస్తే ఎనఫ్, ఈ థీరం అయిపోయినట్టే. సో దానికోసం చూడండి, మనం ఇప్పుడే నేర్చుకున్నాం ప్రీవియస్ థీరంలో, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎన్ బార్ ఈజ్ ద ఫై అనే స్కేలార్ పాయింట్ ఫంక్షన్ యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ అనేది. ఓకే, ఏ డైరెక్షన్లో, ఎన్ బార్ డైరెక్షన్లో. ఎన్ బార్ అనేది ఇక్కడ యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ డైరెక్షన్లో ఏమవుతుంది మనకి, డో ఫై బై డో ఎన్ బార్ వాల్యూ దేనికి సమానం అవుద్ది, ఓకే, అదో ఫై విత్ రెస్పెక్ట్ టు ఎన్ బార్, డైరెక్షనల్ డెరివేటివ్ ఇన్ ద డైరెక్షన్ ఏంటి, ఎన్ బార్. కాబట్టి ఈ బార్ డాట్ డెల్ ఫై అని నేర్చుకున్నాం. అక్కడ ఈ బార్ అంటే యూనిట్ వెక్టార్, ఇక్కడ మనకి యూనిట్ వెక్టార్ ఏంటి, ఎన్ బార్. సో కాబట్టి ఈ బార్ ప్లేస్లో ఎన్ బార్ని రాసుకున్నాం. మన ఫార్ములా ఏంటి, డైరెక్షనల్ డెరివేటివ్కి ఈ బార్ డాట్ డెల్ ఫై. సో కాబట్టి ఈ ప్లేస్లోనే ఎన్ బార్ డాట్ డెల్ ఫై. ఓకే, లేదా డెల్ ఫై డాట్ ఎన్ బార్. డాట్ ప్రొడక్ట్ అనేది కాంపిటేటివ్ కాబట్టి మనం డెల్ ఫై డాట్ ఎన్ బార్ కింద రాసుకోవచ్చు. ఓకే, డెల్ ఫై అంటే వాల్యూ ఏంటి, పి ఇంటూ ఎన్ బార్ డాట్ ఎన్ బార్. సో పిని మనం కామన్ తీసుకున్నట్టయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎన్ బార్ డాట్ ఎన్ బార్ కింద రాసుకోవచ్చు. ఎన్ బార్ డాట్ ఎన్ బార్ అంటే వాల్యూ ఎంత అవుతుంది, 1. సో కాబట్టి ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది, పికి సమానం అవుతుంది. సో అంటే ఎక్కడైతే మీకు పి కనిపించిందో దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డో ఫై బై డో ఎన్ బార్ రాసుకోవచ్చు. సో పి ప్లేస్లో మీరు డో ఫై బై డో ఎన్ బార్ని రాసుకుంటారు. ఓకే, సో గ్రాడ్ ఫై వాల్యూ పి ఎన్ బార్కి సమానం. పి అంటే ఏంటి, డో ఫై బై డో ఎన్ బార్ ఇంటూ ఎన్ బార్. ఓకే, ఇదేగా మళ్ళీ ప్రూవ్ చేయమన్నారు గ్రాడ్ ఫై వాల్యూ. సో ప్రూవ్ చేసేసాం. Next theorem, grad phi is a vector in the direction in which the maximum value of dou phi by dou s occurs. గ్రాడ్ ఫై అనే ఈ వెక్టార్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఏ డైరెక్షన్లో, డో ఫై బై డో ఎస్ అక్కర్స్. సో ఆ వాల్యూ పర్టికులర్ డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. మనకు తెలుసు ఏంటిది, ఫస్ట్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై అనే ఈ వెక్టార్ యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ అనేది పి అనే పాయింట్ దగ్గర ఈ బార్ అనే యూనిట్ వెక్టార్ డైరెక్షన్లో మనం ప్రీవియస్ థియరం ప్రకారం డైరెక్షనల్ డెరివేటివ్ అనేది దేనికి సమానం అవుతుంది, ఈ బార్ డాట్ డెల్ ఫై లేదా ఈ బార్ డాట్ గ్రాడ్ ఫైకి సమానం అవుతుంది. సో డైరెక్షనల్ డెరివేటివ్ మీన్స్ డో ఫై బై డో ఎస్ వాల్యూ దేనికి సమానం, ఈ బార్ డాట్ గ్రాడ్ ఫైకి సమానం.
దీని ముందు థీరం ప్రకారం గ్రాడ్ ఫై వాల్యూ దేనికి సమానం? డో ఫై బై డో ఎన్ బార్ డాట్ ఎన్ బార్కి సమానం. ఇక్కడున్న ఈ డో ఫై బై డో ఎన్ బార్ని బయటికి తీసుకొచ్చినట్టయితే మనకి ఏం మిగులుతుంది? ఈ బార్ డాట్ ఎన్ బార్ మిగులుతుంది. ఓకే, సో ఇక్కడున్న ఎన్ బార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? యూనిట్ వెక్టార్. ఏ పాయింట్ దగ్గర? పి అనే పాయింట్ దగ్గర. ఓకే, సో దేనికి యూనిట్ నార్మల్ వెక్టార్? సర్ఫేస్కి ఎన్ బార్ అనేది ఒక యూనిట్ నార్మల్ వెక్టార్. సో ప్రీవియస్గా మనం ఇప్పుడేగా ప్రూవ్ చేసాం, డో ఫై బై డో ఎస్ వాల్యూ దేనికి సమానమైంది? డో ఫై బై డో ఎన్ బార్ ఇంటూ ఈ బార్ డాట్ ఎన్ బార్కి సమానం. ఈ బార్ డాట్ ఎన్ బార్ నథింగ్ బట్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. సో ఏ బార్ అంటే ఈ బార్, బి బార్ అంటే ఎన్ బార్. కాబట్టి ఈ బార్ డాట్ ఎన్ బార్ కాస్ ఆఫ్ ఈ బార్ కామా ఎన్ బార్. ఈ బార్ డాట్ ఎన్ బార్ అంటే వాల్యూ 1, కాస్ ఆఫ్ ఈ బార్ కామా ఎన్ బార్ మిగిలింది. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? ఈ కాస్ వాల్యూ అనేది 1 అయినప్పుడు ఈ వాల్యూ అనేది మనకి మ్యాక్సిమం అవుతుంది. ఓకే, అదే రాసుకున్నాం. కాస్ ఆఫ్ ఈ బార్ కమ ఎన్ బార్ 1 అయినప్పుడు దిస్ విల్ బి మ్యాక్సిమం. ఈ వాల్యూ అనేది మనకి మ్యాక్సిమం అవుతుంది. దీని అర్థం ఏంటి? కాస్ వాల్యూ ఎప్పుడు 1 వస్తుంది? కాస్ యాంగిల్ 0 అయినప్పుడు మనకి వాల్యూ 1 వస్తుంది. సో అంటే ఈ బార్కి ఎన్ బార్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవ్వాలి? 0. ఓకే, దీని అర్థం ఏంటి? రెండిటి మధ్య యాంగిల్స్ 0 అయినాయి అంటే రెండు సేమ్ లైన్లో ఉన్నట్టు అర్థం. అంటే ఈ బార్ అనేది ఎలా ఉంది? అలాంగ్ ద నార్మల్ ఎన్ బార్. ఈ బార్ అనేది ఏ విధంగా ఉంది మనకి? అలాంగ్ ద నార్మల్ ఎన్ బార్. ఎన్ బార్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ విధంగా ఉంది. అదే ఏ డైరెక్షన్లో ఉంది? దేర్ ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ అనేది, ఈ డైరెక్షనల్ డెరివేటివ్ అనేది మ్యాక్సిమం అవుతుంది ఎప్పుడు? ఏ డైరెక్షన్లో? అలాంగ్ ద నార్మల్ టు ద సర్ఫేస్. ఆ సర్ఫేస్ నార్మల్ కరెస్పాండింగ్గా ఆ డైరెక్షనల్ డెరివేటివ్ అనేది మనకి మ్యాక్సిమం అవుతుంది. సో గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై. సో ఫై అనే దీని యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుద్ది? మోడ్ గ్రాడ్ ఫై వాల్యూ వచ్చినప్పుడు మనకి దాని యొక్క డైరెక్షనల్ డెరివేటివ్ అనేది మనకి మ్యాక్సిమం అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ 1. Find the directional derivative of f is equal to xy plus yz plus zx in the direction of the vector I bar plus 2j bar plus 2k bar at the point 1, 2, 0. ఎఫ్ అనే దీనికి కరస్పాండింగ్గా డైరెక్షనల్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ డైరెక్షన్లో? ఈ వెక్టార్ డైరెక్షన్లో ఈ పాయింట్ దగ్గర. ఓకే, సో డైరెక్షనల్ డెరివేటివ్ అంటే మనకు తెలుసు ఈ బార్ డాట్ గ్రాడ్ ఫై అని. అంటే మనం ఫస్ట్ గ్రేడియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రెండింటిని డాట్ ప్రొడక్ట్ అప్లై చేయాలి. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. ఎఫ్ అంటే ఏమిచ్చారు? xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఓకే, గ్రాడ్ ఫై అంటే మన ఫార్ములా తెలుసు. గ్రాడ్ ఫై అంటే అర్థం ఏంటి? డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్. ఓకే, ఐ బార్ ఇంటూ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ మాత్రమే వేరియబుల్, వై అనేది కాన్స్టెంట్. వై ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ మళ్ళీ వైజెడ్ అనేది కాన్స్టెంట్ 0 ప్లస్ జెడ్ అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. అంటే మనకి ఏం మిగులుతుంది? ఓన్లీ వై ప్లస్ జెడ్ మటుకే మిగులుతుంది. ఇంటూ ఐ బార్ ప్లస్ మళ్ళీ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. వైతో చేస్తున్నాం అంటే ఎక్స్ కాన్స్టెంట్, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ మళ్ళా వై అనేది వేరియబుల్ కాబట్టి జెడ్ కాన్స్టెంట్, జెడ్ ఇంటూ 1 అంటే మనకి ఏం మిగులుతుంది? జెడ్ ప్లస్ ఎక్స్. తర్వాత ప్లస్ కే బార్ ఇంటూ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఇది కాన్స్టెంట్ 0, జెడ్ మాత్రమే వేరియబుల్, వై కాన్స్టెంట్, వై ఇంటూ జెడ్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ మళ్ళీ జెడ్కి డిఫరెన్షియేషన్ 1 ఎక్స్. అంటే మనకి ఓన్లీ ఎక్స్ ప్లస్ వై మిగులుతుంది. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఇంటూ కే బార్. సో ఇప్పుడు ఈ గ్రేడియంట్ వాల్యూ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది? ఎక్స్ వై జెడ్ ప్లేస్లో ఈ వాల్యూస్ని రీప్లేస్ చేసుకోవడమే. సో వై అంటే ఎంత? 2, జెడ్ అంటే ఎంత? 0, రీప్లేస్ చేసి రాసాం. ఐ బార్ ప్లస్ జెడ్ అంటే 0 ప్లస్ ఎక్స్ అంటే 1 ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ వై అంటే 2 ఇంటూ కే బార్. అంటే మనకి ఎంత మిగిలింది? 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్ మిగిలింది.
E bar is the unit vector in the direction of the vector I bar plus 2j bar plus 2k bar. E bar అనేది ఏదైనా ఒక యూనిట్ వెక్టార్. ఏ డైరెక్షన్లో మనకి యూనిట్ వెక్టార్ కావాలి, ఈ వెక్టార్ కరస్పాండింగ్గా కావాలి. కాబట్టి మనం ఆ వెక్టార్కి ఫార్ములా ఏంటి, ఏ బార్ బై మోడ్ ఏ బార్. సో మనం అది రాసుకున్నాం. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెక్టార్ అలా వస్తుంది, ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై దాని యొక్క మోడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఆ కాంపొనెంట్స్ స్క్వేర్ చేసి యాడ్ చేసుకొని రూట్ అప్లై చేస్తే దాని మోడ్ వస్తుంది. ఓకే, ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2 స్క్వేర్ మీన్స్ 4, 4 1 అంటే మనకి ఇక్కడ 9, రూట్ 9 నథింగ్ బట్ 3 అంటే డినామినేటర్లో మనకి 3 ఉంది అంటే 1/3 ఇంటూ రిమైనింగ్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ని రాసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్షనల్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మన ఫార్ములా ఏదైతే ఉందో అది రాసాం. ఈ బార్ డాట్ డెల్ ఫై ఈక్వల్ టు, ఈ బార్ అంటే అర్థం ఎంత వచ్చింది మనకి, 1/3 ఇంటూ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ రీప్లేస్ చేసుకున్నాం డాట్. మళ్ళీ డెల్ ఫై అంటే వాల్యూ ఎంత వచ్చింది, 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఆ వాల్యూని రీప్లేస్ చేసాం, 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డాట్ ప్రొడక్ట్, ఐ బార్ డాట్ ఐ బార్ వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ 2 నథింగ్ బట్ 2. మళ్ళీ j బార్ డాట్ j బార్ వాల్యూ 1 అంటే 2 ఇంటూ దీని ముందున్న కాంపొనెంట్ 1 నథింగ్ బట్ 2 ప్లస్ k బార్ డాట్ k బార్ వాల్యూ 1 దీని ముందున్న కాంపొనెంట్ 2 దీని ముందున్న కాంపొనెంట్ 3 అంటే 2 ఇంటూ 3 నథింగ్ బట్ 6. సో ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత మిగిలింది మనకి, 10/3. ఓకే, exercise 5a first problem, prove that del of 1/r is equal to minus r bar by r cube అని ప్రూవ్ చేయమంటున్నారు. అయితే ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో అయితే మనకి ఈ వాల్యూస్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఈ ఆర్ స్క్వేర్ని పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేద్దాం. ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. సో ఈ 2 క్యాన్సిల్ అవగా ఈ ఆర్ని దాని కిందకి రాస్తే డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ దేనికి సమానం, ఎక్స్ బై ఆర్కి సమానం అవుతుంది. సిమిలర్ వేలో డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్కి సమానం, అలాగే డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్కి సమానం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 5 అంటే సపోజ్ 1/rని మనం కన్సిడర్ చేసుకుంటే మనల్ని ఇప్పుడు డెల్ ఫై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే డెల్ ఆఫ్ 1/r వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నార్మల్గా డెల్ ఫై అంటే అర్థం ఏంటి, ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్. 5 ప్లేస్లో మనం 1/rని రీప్లేస్ చేసుకుందాం. అంటే ఏమవుతుంది ఈ టర్మ్, ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1/r ప్లస్ జే బార్ డో బై డో వై ఆఫ్ 1/r ప్లస్ కే బార్ డో బై డో జెడ్ ఆఫ్ 1/r అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 1/rని పార్షియల్లీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. 1/rకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/r స్క్వేర్, ఆర్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ కింద రాసాం. ప్లస్ జే బార్ ఇంటూ 1/rకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/r స్క్వేర్, మళ్ళీ ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ 1/rకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/r స్క్వేర్, మళ్ళీ ఆర్కి విత్ రెస్పెక్ట్ టు జెడ్తో డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో జెడ్. ఓకే, సో ఇప్పుడు మన వాల్యూస్ ఉన్నాయిగా, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ అని, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్ అని, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్ అని. ఆ వాల్యూస్ని మనం వీటిల్లో రీప్లేస్ చేసుకుని రాసాం. అంటే ఐ బార్ ఇంటూ మైనస్ 1/r స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై ఆర్ ప్లస్ జే బార్ ఇంటూ మైనస్ 1/r స్క్వేర్ ఇంటూ వై బై ఆర్ ప్లస్ కే బార్ ఇంటూ మైనస్ 1/r స్క్వేర్ ఇంటూ జెడ్ బై ఆర్ కింద రాసాం. సో ఇక్కడ ఈ టర్మ్ని మనం సింప్లిఫై చేద్దాం. కింద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ -1 అన్నిటిలోనూ కామన్గా ఉన్న టర్మ్ కాబట్టి మనం దాన్ని బయటకు తెచ్చుకుందాం. అంటే -1/r క్యూబ్ ఇంటూ ఏం మిగిలింది మనకి, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్.
సో ఈ టర్మ్ వాల్యూ మనకు తెలుసు కదా ఆర్ బార్ అని. సో ఏమవుతుంది -1 ఇంటూ ఆర్ బార్, నథింగ్ బట్ -r/r³ అవుతుంది. అదేగా మనల్ని ప్రూవ్ చేయమని ఇచ్చారు. ప్రూఫ్లో మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు, del(1/r) వాల్యూ -r/r³ అని ప్రూవ్ చేయమన్నారు. సో -r/r³ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి, y ఇంటూ ∂f/∂z మైనస్ z ఇంటూ ∂f/∂y ఇంటూ ఐ బార్ ప్లస్ z ఇంటూ ∂f/∂x మైనస్ x ఇంటూ ∂f/∂z ఇంటూ జే బార్ ప్లస్ x ఇంటూ ∂f/∂y మైనస్ y ఇంటూ ∂f/∂x ఇంటూ కే బార్ అని ఇచ్చారు. అయితే మనల్ని ఏమేమి ప్రూవ్ చేయమంటున్నారు, ఎఫ్ బార్ డాట్ ఆర్ బార్ వాల్యూ 0 అని, ఎఫ్ బార్ డాట్ గ్రాడ్ ఎఫ్ వాల్యూ 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఎఫ్ బార్ డాట్ ఆర్ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎఫ్ బార్ని ఆర్ బార్ని డాట్ ప్రొడక్ట్ చేసి వచ్చే వాల్యూని 0 అని చెప్పి ప్రూవ్ చేయడం. సో మనకు తెలుసు ఆర్ బార్ అంటే ఏంటి, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని మనం కన్సిడర్ చేసుకుందాం. అంటే ఎఫ్ బార్ డాట్ ఆర్ బార్ని తీసుకున్నాం. ఎఫ్ బార్ అంటే ఎఫ్ బార్ యొక్క టర్మ్ వాల్యూని రాసాం, ఆర్ బార్ అంటే ఆర్ బార్ యొక్క టర్మ్ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం. మనకి తెలుసు ఐ బార్ డాట్ ఐ బార్ వాల్యూ 1, జే బార్ డాట్ జే బార్ వాల్యూ 1, కే బార్ డాట్ కే బార్ వాల్యూ 1 అని. రిమైనింగ్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ 0. అంటే ఐ బార్ డాట్ జే బార్ అన్న, జే బార్ డాట్ కే బార్ అన్న, కే బార్ డాట్ ఐ బార్ అన్న 0. సో మనం ఐ బార్ కాంపనెంట్స్ని బట్టికే మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఐ బార్ కాంపనెంట్ ఎక్స్, ఇక్కడేమో ఈ టర్మ్. సో ఎక్స్ని దీనికి మల్టిప్లై చేసేయండి. అంటే xy ఇంటూ ∂f/∂z మైనస్ xz ఇంటూ ∂f/∂y. అలాగే సెకండ్ కాంపనెంట్కి ముందు y ఉంది. సో వైని దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, yz ఇంటూ ∂f/∂x మైనస్ xy ఇంటూ ∂f/∂z అవుతుంది. ప్లస్ థర్డ్ టర్మ్ ముందున్నది ఎంత, జెడ్ని దీనికి మల్టిప్లై చేయండి. అంటే xz ఇంటూ ∂f/∂y మైనస్ yz ఇంటూ ∂f/∂x అవుతుంది. ఈ టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే xy ∂f/∂z మైనస్ xy ∂f/∂z రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అలాగే మైనస్ xz ∂f/∂y ప్లస్ xz ∂f/∂y రెండు క్యాన్సిల్. ఓకే, ప్లస్ yz ∂f/∂x మైనస్ zy ∂f/∂x రెండు క్యాన్సిల్. అంటే మనకి ఎంత మిగిలింది, ఓన్లీ 0. ఓకే, సో అదేగా ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ చేసేస్తాం. ఇప్పుడు సెకండ్ది, ఎఫ్ బార్ డాట్ గ్రాడ్ ఎఫ్ వాల్యూ కూడా 0 అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మన ప్రూఫ్లో గ్రాడ్ ఎఫ్ అంటే అర్థం ఏంటి, ఐ బార్ ∂f/∂x ప్లస్ జే బార్ ∂f/∂y ప్లస్ కే బార్ ∂f/∂z. ఇప్పుడు ఎఫ్ బార్ని ఈ గ్రాడ్ ఎఫ్తో డాట్ ప్రొడక్ట్ అప్లై చేసాం. ఎఫ్ బార్ యొక్క కాంపనెంట్స్ని మనం ఇక్కడ రాసుకున్నాం, అలాగే గ్రాడ్ ఎఫ్ యొక్క కాంపనెంట్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి మనం డాట్ ప్రొడక్ట్ని అప్లై చేసుకుంటున్నాం. ఐ బార్ డాట్ ఐ బార్ 1 కాబట్టి ఆ కోఎఫిషియెంట్స్ని మనం మల్టిప్లై చేసుకుంటున్నాం. దీని ముందున్నది ఎంత, ∂f/∂x. సో దీంతో మల్టిప్లై చేయండి. అంటే y ఇంటూ ∂f/∂z ఇంటూ ∂f/∂x అవుతుంది. మైనస్ z ఇంటూ ∂f/∂y ఇంటూ ∂f/∂x అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఈ సెకండ్ కాంపనెంట్ని ఈ సెకండ్ కాంపనెంట్తో మల్టిప్లై చేసుకుంటున్నారు. అంటే z ఇంటూ ∂f/∂x ఇంటూ ∂f/∂y మైనస్ x ఇంటూ ∂f/∂z ఇంటూ ∂f/∂y. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ థర్డ్ కాంపనెంట్తో మల్టిప్లై చేసుకుంటున్నారు. అంటే ఎంత, x ఇంటూ ∂f/∂y ఇంటూ ∂f/∂z మైనస్ y ఇంటూ ∂f/∂x ఇంటూ ∂f/∂z అవుతుంది. ఈ టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ y ఇంటూ ∂f/∂z మైనస్ y ఇంటూ ∂f/∂z ఈ రెండు సేమ్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. అలాగే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్, అలాగే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్. అంటే మొత్తం టర్మ్స్ అన్నీ మనకి క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ ఎంత మిగులుతుంది, 0. ఓకే, థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ గ్రాడ్ ఫై ఎట్ ఏ పాయింట్ 1,1,-2. గ్రాడ్ ఫై అనే ఎఫ్ యొక్క గ్రేడియంట్ని 1,1,-2 అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడున్న ఎఫ్కి 2 ఇచ్చారు, అంటే రెండు ప్రాబ్లమ్స్ కింద చేయమన్నారు. ఫస్ట్ ప్రాబ్లం, ఎఫ్ ఈక్వల్ టు x³ ప్లస్ y³ ప్లస్ 3xyz అని ఇచ్చారు. సో ఫస్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఎఫ్ అనేది x³ ప్లస్ y³ ప్లస్ 3xyz అని ఇచ్చారు.
అయితే గ్రాడ్ ఎఫ్ వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గ్రాడ్ ఎఫ్ అంటే మన ఫార్ములా ఏంటి? ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్. అంటే ఐ బార్ ఇంటూ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ క్యూబ్కి 3x² ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి వై కాన్స్టెంట్ వైకి 0 ప్లస్ 3 ఇంటూ వై ఇంటూ జెడ్. ఎక్స్కి డిఫరెన్షియేట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్స్ కాబట్టి ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 రిమైనింగ్ 3yz కాన్స్టెంట్ కింద రాసాం ప్లస్ జే బార్ ఇంటూ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 0 ప్లస్ వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y² ప్లస్ 3 ఇంటూ ఎక్స్ కాన్స్టెంట్ జెడ్ కాన్స్టెంట్ వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ కే బార్ ఇంటూ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 0 వైకి 0 జెడ్ కాబట్టి జెడ్ మాత్రమే వేరియబుల్ 3xy కాన్స్టెంట్ జెడ్కి డిఫరెన్షియేషన్ 1కి 1 అది రాసాం. ఇప్పుడు గ్రాడ్ 5 ఈ 1 1 -2 అనే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఐ బార్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 1 జెడ్ ప్లేస్లో -2ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే ఐ బార్ ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ 3 ఇంటూ వై ప్లేస్లో 1 జెడ్ ప్లేస్లో -2 ప్లస్ జే బార్ ఇంటూ 3 ఇంటూ వై ప్లేస్లో 1 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 జెడ్ ప్లేస్లో -2 ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 1 అంటే ఇదేమైంది 3 ఇక్కడ 3 ఇంటూ -2 మీన్స్ -6 ప్లస్ జే బార్ ఇంటూ 3 ఇంటూ -2 మీన్స్ -6 ప్లస్ కే బార్ ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1 మీన్స్ 3 మనకి ఏం మిగిలింది ఆఖరికి -3 ఐ బార్ -3 జే బార్ ప్లస్ 3 కే బార్. ఓకే, సెకండ్ ప్రాబ్లం సిమిలర్ వేలో మీరు చేస్తారు హోంవర్క్. ఓకే, fourth problem, find the directional derivative of phi at a in the direction of ab bar. phi అనే ఈ స్కేలార్ ఫంక్షన్కి ఏ అనే పర్టికులర్ పాయింట్ దగ్గర డైరెక్షనల్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ డైరెక్షన్లో? ఏబి బార్ డైరెక్షన్లో. ఓకే, సో మనకు తెలుసు డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఈ బార్ డాట్ డెల్ ఫై. దానికోసం మనం ఫైని రాసుకుని డెల్ ఫై చేసి తర్వాత ఈ బార్ని ఏబి బార్ కరస్పాండింగ్గా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేసినట్టయితే మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అనేది వస్తుంది. ఓకే, దానికోసం చూడండి ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందాం. సో సొల్యూషన్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, -1 అలాగే క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు -1, 2, 3 అలాగే 5 వాల్యూ మనకి ఏమి ఇచ్చారు? xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డెల్ ఫై ఈక్వల్ టు ఫార్ములా ఏంటి గ్రేడియంట్కి? ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్. అంటే ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? వై ప్లస్ జెడ్ మిగులుతుంది. ఓకే, ఎక్స్కి 1 రిమైనింగ్ వై మిగులుతుంది ప్లస్ వైజెడ్ కాన్స్టెంట్ 0 ఇక్కడ జెడ్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 సిమిలర్ వే ప్లస్ జే బార్ ఇంటూ ఫైవ్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. వైతో చేస్తున్నాం కాబట్టి మనకి రిమైనింగ్ టర్మ్స్ అనేవి కాన్స్టెంట్స్. సో ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ వైకి డిఫరెన్షియేషన్ 1 జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ రెండు కాన్స్టెంట్సే కాబట్టి 0 ప్లస్ కే బార్ ఇంటూ ఫైవ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. జెడ్తో చేస్తున్నాం కాబట్టి జెడ్ మాత్రమే వేరియబుల్, XY కాన్స్టెంట్ దీనికి 0 ప్లస్ వైకి డిఫరెన్షియేషన్ 1 వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ జెడ్కి డిఫరెన్షియేషన్ 1. ఓకే, సో ఇప్పుడు ఈ డెల్ ఫైని ఏ పాయింట్ దగ్గర అన్నారు కాబట్టి క్యాపిటల్ ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఐ బార్ ఇంటూ ఎక్స్ వై జెడ్ ప్లస్లో ఏ పాయింట్ వాల్యూస్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే 2 -1 ప్లస్ జే బార్ ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 జెడ్ ప్లస్లో -1 ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో 2 సాల్వ్ చేసుకున్నట్టయితే 2 - 1 మీన్స్ 1 ఇంటూ ఐ బార్ ప్లస్ 1 - 1 అంటే 0 ఇంటూ జే బార్ ప్లస్ 1 + 2 అంటే 3 ఇంటూ కే బార్. అంటే మనకి ఎంత మిగిలింది? ఐ బార్ ప్లస్ 3 కే బార్ మిగిలింది. ఓకే, ఐ బార్ ప్లస్ 3 కే బార్. సో రాసుకున్నాం.
సో ఇప్పుడు ఫర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ డైరెక్షనల్ యూనిట్ వెక్టార్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన పాయింట్స్ రాసుకుంటున్నాం. క్యాపిటల్ ఏ అంటే 1, 2, -1, క్యాపిటల్ బి అంటే -1, 2, 3 బార్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వెక్టార్ తెలుసు కదా మనకి ఫార్ములా x2 - x1 × i బార్ ప్లస్ y2 - y1 × j బార్ ప్లస్ z2 - z1 × k బార్. అంటే ఈ వాల్యూ ఏమవుద్ది, -1 × i బార్ ప్లస్ సెకండ్ కాంపోనెంట్ 2 - 2 × j బార్, థర్డ్ కాంపోనెంట్ 3 - -1 ప్లస్ 1 × k బార్. అంటే ఈ వాల్యూ -2 × i బార్ 0 × j బార్ ప్లస్ 3 + 1 అంటే 4 × k బార్. సో టోటల్ ఈ వాల్యూ ఎంత మిగిలింది, -2i బార్ ప్లస్ 4k బార్. ఈ బార్ వాల్యూ ఎంత మిగిలింది, ab బార్ బై mod ab బార్ అంటే -2i బార్ ప్లస్ 4k బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, నథింగ్ బట్ 4 + 16. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 1/√20 ఇంటూ ఎంత మిగిలింది, -2i బార్ ప్లస్ 4k బార్. సో డైరెక్షనల్ డెరివేటివ్ అనేది దేనికి సమానం, ఈ బార్ డాట్ డెల్ ఫై. ఈ బార్ అంటే వాల్యూ ఎంత, 1/√20 ఇంటూ -2i బార్ ప్లస్ 4k బార్ డాట్ డెల్ ఫై అంటే అర్థం ఏంటి, డెల్ ఫై అంటే ఎంత వచ్చింది, దాని వాల్యూ i బార్ ప్లస్ 3k బార్. సో రీప్లేస్ చేద్దాం, i బార్ ప్లస్ 3k బార్. మనకు తెలుసు i బార్ డాట్ i బార్ వాల్యూ 1 అని. -2 × 1 -2 ప్లస్ 4 × 3 మీన్స్ 12. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది, 10/√20. 5 × 2 కింద రాసుకుంటే కింద మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని 4 × 5 కింద రాయొచ్చు. 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 × √5, 2 క్యాన్సిల్ అయితే మనకి 5/√5 మిగులుద్ది, అంటే నథింగ్ బట్ √5. ఓకే. ఫిఫ్త్ ప్రాబ్లం, find the gradient and unit normal to the level surface x² + y - z = 4 at point 2, 0, 0. మనల్ని గ్రేడియంట్ అలాగే ఒక యూనిట్ నార్మల్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ సర్ఫేస్కి. సో ఫస్ట్ మనం ఇచ్చిన సర్ఫేస్ని 5 కింద ఎజ్యూమ్ చేసుకుందాం. అంటే 5 ఈక్వల్ టు ఏంటి, x² + y - z -4 = 0. ఇప్పుడు మనం గ్రాడ్ 5ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గ్రాడ్ 5 మీన్స్ డెల్ ఫై ఈక్వల్ టు i బార్ ∂φ/∂x ప్లస్ j బార్ ∂φ/∂y ప్లస్ k బార్ ∂φ/∂z. సో దీనిని మనం గ్రేడియంట్ అని చెప్పుకుంటాం. సో గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి గ్రేడియంట్ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకున్నాం. i బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి x² డిఫరెన్షియేషన్ 2x, వైకి 0 జెడ్కి 0, అంటే మనకు ఓన్లీ మిగిలింది 2x ప్లస్ j బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో మనం మొత్తాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. వైతో చేస్తున్నాం కాబట్టి x 0, వైకి డిఫరెన్షియేషన్ 1, జెడ్కి ఏమో 0 ప్లస్ k బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, జెడ్తో చేస్తున్నాం కాబట్టి x²కి 0, వైకి 0, జెడ్కి మటుకే డిఫరెన్షియేషన్ -1, అది రాసాం. ఇప్పుడు గ్రేడియంట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఈ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గ్రేడియంట్లో ఆ పాయింట్ని రీప్లేస్ చేసుకుంటాం. 2, 0, 0ని అంటే x ప్లేస్లో 2ని రీప్లేస్ చేస్తే 2 × 2 4 i బార్ ప్లస్ y లేదు z లేదు, అక్కడ ఉన్నాయి కాన్స్టెంట్స్ కాబట్టి మార్పు ఉండదు, అలాగే రాస్తాం. ప్లస్ j బార్ మైనస్ k బార్. ఓకే, ఇది గ్రేడియంట్. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, యూనిట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యూనిట్ నార్మల్ అంటే ఏంటి, ఆ వెక్టార్ బై దాని మాడ్యులస్ వాల్యూ, అంటే 4i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాంపోనెంట్ స్క్వేర్. 4² మీన్స్ 16, 1² మీన్స్ 1, 1² -1 హోల్ స్క్వేర్ మీన్స్ 1, అంటే మొత్తం ఎంత అయింది, అది 18 అయింది. 18 అంటే 9 × 2 కింద రాస్తే 9 అనేది రూట్ నుంచి బయటకు వస్తే 3, నథింగ్ బట్ ఆ వాల్యూ ఎంత అయింది, 3√2 అయ్యింది. మనకి ఓవరాల్గా యూనిట్ నార్మల్ వెక్టార్ ఎంత మిగిలింది, 1/3√2 ఇంటూ 4i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్. ఓకే. సిక్స్త్ ప్రాబ్లం, find the greatest value of the directional derivative of the function 2x² - y - z⁴ at 2, -1, 1. గ్రేటెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు 5 అనే ఫంక్షన్కి ఈ పాయింట్ దగ్గర. సో మనం ఇచ్చిన ఫంక్షన్ని 5 కింద మనం కన్సిడర్ చేసుకుందాం. గ్రేటెస్ట్ వాల్యూ మీన్స్ మాడ్ గ్రాడ్ 5 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. సో ఫస్ట్ మనం గ్రాడ్ 5 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. గ్రాడ్ 5 అంటే డెల్ ఫై అంటే i బార్ ∂φ/∂x ప్లస్ j బార్ ∂φ/∂y ప్లస్ k బార్ ∂φ/∂z, అంటే i బార్ ఇంటూ
ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 2 into 2 4x ప్లస్ జే బార్ ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ -1 ప్లస్ కే బార్ ఇంటూ జెడ్ పవర్ 4కి డిఫరెన్షియేషన్ -4z³. ఓకే, సో ఏ పాయింట్ దగ్గర 2 -1 1, సో రీప్లేస్ చేద్దాం టర్మ్స్ని. ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో -1, జెడ్ ప్లేస్లో 1 పెడితే ఇక్కడ 4 into -2 మీన్స్ 4 into 2 మీన్స్ 8i బార్ మైనస్ జే బార్. ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ ప్లస్లో 1 అని రీప్లేస్ చేసినట్టయితే -4k బార్. ఇప్పుడు మనల్ని గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, దేని గ్రేటెస్ట్ వాల్యూ? డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫైది నథింగ్ బట్ mod del phi ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీని మాడ్యులస్ 8 స్క్వేర్ 64 ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ -4 హోల్ స్క్వేర్ 16. టోటల్ ఈ టర్మ్ ఎంత వచ్చింది మనకి? 81. √81 మీన్స్ 9. ఓకే, ఫార్ములా చూడండి. ద యాంగిల్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ phi of x, y, z equal to 0 and psi of x, y, z equal to 0 is. ఏవైనా టూ సర్ఫేసెస్కి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫార్ములా ఇది. cos theta is equal to del phi dot del psi by mod del phi dot mod del phi. ఓకే, సో 7th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. ఈ రెండు సర్ఫేసెస్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ పాయింట్ దగ్గర. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఇచ్చిన సర్ఫేస్ని ఫై అనే సింబల్తో ఇండికేట్ చేస్తున్నాం. అంటే ఫై ఈక్వల్ టు x² + y² + z² -9 ఈక్వల్ టు 0. అలాగే సై సెకండ్ దాన్ని మనం సైతో ఇండికేట్ చేసాం. నథింగ్ బట్ x² + y² - z -3 ఈక్వల్ టు 0. అయితే మనం ఇప్పుడు గ్రాడ్ ఫైని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గ్రాడ్ ఫై మీన్స్ డెల్ ఫై. ఫార్ములా ఏంటి మనకి? ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్. ఐ బార్ ఇంటూ ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. x² డిఫరెన్షియేషన్ 2x ప్లస్ జే బార్ ఇంటూ ఫైని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. y² డిఫరెన్షియేషన్ 2y ప్లస్ కే బార్ ఇంటూ ఫైని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. z² డిఫరెన్షియేషన్ 2z. ఈ పాయింట్ దగ్గర మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 - 1 2 దగ్గర. సో ఎక్స్ వై జెడ్ ప్లేస్లో ఈ వాల్యూస్ని రీప్లేస్ చేసుకోండి. అంటే ఐ బార్ ఇంటూ 2 into 2 4 ప్లస్ జే బార్ ఇంటూ 2 into -1 -2 ప్లస్ కే బార్ ఇంటూ 2 into 2 4. అంటే ఏం మిగిలింది? 4i బార్ -2j బార్ ప్లస్ 4k బార్. అలాగే ఇప్పుడు సై ఈ సర్ఫేస్ను కూడా మనం తీసుకుని దానికి గ్రేడియంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సై అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు? x² + y² - z -3 ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రాడ్ సై ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఐ బార్ డో సై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో సై బై డో వై ప్లస్ కే బార్ డో సై బై డో జెడ్. ఐ బార్ ఇంటూ సైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. కాబట్టి x²కి డిఫరెన్షియేషన్ 2x. రిమైనింగ్ కాన్స్టెంట్స్ కాబట్టి వాటి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ జే బార్ ఇంటూ సైన్ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్. వై మాత్రమే వేరియబుల్, రిమైనింగ్ టర్మ్స్ 0. y² డిఫరెన్షియేషన్ 2y ప్లస్ కే బార్ ఇంటూ సైన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. -zకి డిఫరెన్షియేషన్ -1. మనకి ఈ విధంగా మిగిలింది. ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఈ 2 - 1 2 దగ్గర. సో ఆ వాల్యూస్ని దీంట్లో రీప్లేస్ చేద్దాం. అంటే ఐ బార్ ఇంటూ 2 into 2 4 ప్లస్ జే బార్ ఇంటూ 2 into -1 -2 మైనస్ కే బార్. అంటే మనకేం మిగిలింది? 4i బార్ -2j బార్ కే బార్. అయితే మన దగ్గర ఫార్ములా ఉంది ఏంటి? టూ సర్ఫేసెస్కి మధ్య యాంగిల్ అంతా డెల్ ఫై డాట్ డెల్ సై బై మోడ్ డెల్ ఫై డాట్ మోడ్ డెల్ సై. సో వీటిల్లో ఆ వాల్యూస్ని తీసుకొచ్చి రీప్లేస్ చేసుకుందాం. సో మనకి ముందు వచ్చిందిగా డెల్ ఫై అంటే వాల్యూ 4i బార్ -2j బార్ ప్లస్ 4k బార్ని డాట్ డెల్ సై అంటే వాల్యూ 4i బార్ -2j బార్ కే బార్ బై దాని మాడ్యులస్ వాల్యూస్ అంటే √4² ప్లస్ -2² ప్లస్ 4². అలాగే √4² 16 ప్లస్ -2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1. దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. ఐ బార్ని ఐ బార్తో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. అంటే 4 into 4
16, j barని j barతో -2 into -2 + 4 into -1 -4 by డినామినేటర్లో 16 16 32 32 + 4 36 అంటే √36, ఇది 16 + 4 20 + 1 21 అంటే ఇది √21, 4 -4 క్యాన్సిల్ అయితే 16 by √36 మీన్స్ 6 ఇంటూ √21 అంటే ఇది క్యాన్సిల్ అయితే 8/3√21 మిగిలింది. సో థీటా నుంచి కాస్ని తీసుకొస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 8/3√21 అయ్యింది. ఓకే, సో ఈ అసైన్మెంట్స్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఇది సెకండ్ బిట్, గ్రాడ్ ఆర్ వాల్యూ ఆర్ బార్ బై మోడ్ ఆర్ బార్ అని ప్రూవ్ చేయాలి. r² వాల్యూ మనకి x² + y² + z² ఇచ్చారు. సో దీన్ని మనం ఫస్ట్ ఆర్ బార్ని తీసుకుని గ్రాడ్ ఆర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేటట్టు మనం మోడిఫై చేసుకుంటూ వస్తాం. ఓకే, తర్వాత గ్రాడ్ ఎఫ్ ఎట్ ద పాయింట్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ని రీప్లేస్ చేసుకోవాలి సెకండ్ సమ్. తర్వాత ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా ఈ బార్ డాట్ డెల్ ఫై అని. సో 5 ఇచ్చారు కాబట్టి డెల్ ఫై ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ బార్ ఈ వెక్టార్ కరస్పాండింగ్గా చేస్తారు. ఓకేనా, ఆ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే మీకు డైరెక్షనల్ డెరివేటివ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్, ఈ రెండు సర్ఫేసెస్ మధ్య యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీకు యాంగిల్కి ఫార్ములా చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా. సో ఆ ఫార్ములాలో వీటి కరస్పాండింగ్గా ఫస్ట్ దాన్ని 5 కింద తర్వాతది సై కింద కన్సిడర్ చేసుకుని డెల్ ఫై డెల్ సే ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తే మీకు వెక్టార్స్ వస్తాయి. ఆ వెక్టార్స్ రెండింటిని ఆ ఫార్ములాలో రీప్లేస్ చేసుకున్నట్టయితే మీకు యాంగిల్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.